వెల్కమ్ టు యష్ లాజిక్. సో వర్డ్లో ఇప్పుడు హోమ్ ట్యాబ్ చెక్ చేద్దాం ఒకసారి. సో కాపీ పేస్ట్ ఆల్రెడీ మీకు ఐడియా ఉన్నాయనుకుంటాను. మళ్ళీ ఒకసారి చూడండి. సో ఏదైనా ఒక దగ్గర ఉన్న టైటిల్ ఏదైనా వర్డ్ కావచ్చు, ఫైల్, సాఫ్ట్వేర్ ఏదైనా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మనం డూప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటే కాపీ చేసుకొని మళ్ళీ మనకి ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేస్తాము. ఇక్కడ రిమూవ్ చేసి వేరే దగ్గర యాడ్ చేయాలంటే మాత్రం సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకొని మళ్ళీ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సింపుల్గా పేస్ట్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ కీస్ వచ్చేసి కంట్రోల్ సి ఫర్ కాపీ, దెన్ కంట్రోల్ వి ఫర్ పేస్ట్, కంట్రోల్ ఎక్స్ ఫర్ కట్, దెన్ కంట్రోల్ వి ఫర్ పేస్ట్. ఓకే, సో ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఇక్కడ ఒకటి ఫార్మాట్ పెయింటర్ అనేది ఒకటి అడిషనల్గా వచ్చింది. ఇదేంటంటే నార్మల్ కాపీ పేస్ట్ చేయొచ్చు, బట్ ఒక దగ్గర ఉన్న ఫార్మాట్స్ మనకి వేరే దగ్గర అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వర్డ్ ఉంది, సో ఇది మనం హైలైట్ చేస్తున్నాము. ఓకే, లేదంటే హెడ్డింగ్ ఫార్మాట్స్ ఉంటాయి ఇక్కడ, ఏదైనా సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ వాట్ ఎవర్, సేమ్ ఇదే ఫార్మాట్లో మనకి ఇక్కడ కూడా కావాల్సి వచ్చింది. సో ఫార్మాట్ పెయింటర్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ని యూజ్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మళ్ళీ ఫార్మాట్ పెయింటర్, దెన్ ఎక్కడెక్కడ మనకు అప్లై చేయాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రిమూవ్ చేయాలనుకున్నా మళ్ళీ సేమ్ నార్మల్ టెక్స్ట్లో క్లిక్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ తీసుకొని వీటిపైన క్లిక్ చేసినా కూడా అప్లై అయిపోతుంది. ఓకే, సో ఇవి మనకు ఇక్కడ క్లిప్ బోర్డ్లో ఉన్న ఆప్షన్స్. అలాగే ఆఫీస్ క్లిప్ బోర్డ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంటే కాపీ పేస్ట్ అని ఇందాక మీకు చెప్పాను నేను. ఒక దగ్గర ఉన్న డేటాని ఏదైనా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. అది వర్డ్లో అయినా కావచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ వర్డ్ బయట నుంచి ఏదైనా ఎక్సెల్ కావచ్చు, పెయింట్ కావచ్చు, ఇంటర్నెట్ ఎక్కడి నుంచి అయినా సరే కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేయాలనుకుంటే ఇది మనకు సింపుల్గా కాపీ పేస్ట్ అనేవి చేసుకోవచ్చు. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒకటి కన్నా ఎక్కువ వర్డ్స్ని మనం తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు, వర్డ్స్ ఆర్ టేబుల్స్ ఆర్ ఫొటోస్ ఏవైనా ఎక్కువ మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు, సో ప్రతిసారి కాపీ పేస్ట్ చేస్తూ కూర్చోవాలన్న టైం వేస్ట్ అవుతుంది. సో ఎట్ ఏ టైం, ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎక్సెల్లో కొన్ని టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్స్ని నేను వర్డ్ డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. సో నార్మల్గా అయితే ఏం చేయొచ్చు, మనం కాపీ చేసుకొని సెలెక్ట్ చేసుకొని కాపీ, కంట్రోల్ సి ఆర్ రైట్ క్లిక్, దెన్ కాపీ, ఎక్సెల్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో డైరెక్ట్గా పేస్ట్ చేసేసుకోవచ్చు. బట్ మనకేంటంటే ఇక్కడ చాలా ఉన్నాయి టేబుల్స్, మోర్ దెన్ వన్. సో ఇవన్నీ ప్రతిసారి ఎక్సెల్లోకి వచ్చి మళ్ళీ కాపీ చేసి మళ్ళీ వర్డ్లోకి వెళ్ళి పేస్ట్, ఇదంతా మనకు టైం ఎంతో కొంత ల్యాగ్ అవుతుంది. సో ఏం చేయొచ్చు మనం అంటే ఎట్ ఎ టైం మనం అన్నీ కూడా ఆఫీస్ కీబోర్డ్లోకి కాపీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎడిట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆఫీస్ క్లిప్బోర్డ్ అని ఉంది చూడండి. సో ఏమేమి కావాలనుకుంటే అవన్నీ కాపీ చేయొచ్చు. మనకు ఒకవేళ బార్డర్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ అప్లై చేసుకొని ఉండాలి. ఇందాక ప్లెయిన్ వచ్చింది కదా మనకు విత్ బార్డర్స్ అనుకుంటే ఖచ్చితంగా మనం బార్డర్స్ అప్లై చేసుకొని ఉండాలి. ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను కొన్ని. ఓకే, ఇక్కడ వరకు ఎనఫ్ బార్డర్స్. ఎగ్జాంపుల్ ఈ టేబుల్ అనుకుందాం. ఓకే, ఎన్ని కావాలంటే అన్ని. చూడండి ఇక్కడ ఆఫీస్ క్లిప్బోర్డ్ ఉంది, కంట్రోల్ సి ఫర్ కాపీ అంటున్నాను. దెన్ నెక్స్ట్ ఏ టేబుల్స్ కావాలనుకుంటే వాటన్నిటిని కూడా మనం సింపుల్గా కాపీ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఇక్కడ పేస్ట్ అయిపోతాయి. ఓకే, ఏమేమి కావాలంటే అవన్నీ కూడా. మీకు విత్ బార్డర్స్ కావాలనుకుంటే బార్డర్స్ అప్లై చేసుకోవచ్చు. బార్డర్స్ అంటే ఆల్రెడీ ఐడియా ఉన్నాయి కదా, సెలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్గా ఆల్ బార్డర్స్ తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కాపీ పెట్టేసుకుందాము. ఓకే, అంటే అక్కడ డైరెక్ట్ అప్లై చేయలేం కాబట్టి ఇక్కడ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే బార్డర్ ఇక్కడ నుంచి సింపుల్గా ఆల్ బార్డర్స్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది. కాపీ అంటున్నాము, రైట్. సో ఇందులోకి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా మనకు ఆఫీస్ క్లిప్బోర్డ్ అని ఉంటుంది. మనం అక్కడ ఏమేం కాపీ పెట్టుకున్నామో చూడండి, అన్నీ ఇక్కడ వచ్చేసాయి మనకు, రైట్. ఓకే, ఎస్, అన్నీ ఇక్కడ వచ్చేసాయి. ఎక్కడెక్కడ కావాలో జస్ట్ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే ఐటమ్ లిస్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్స్ట్ వన్ మార్క్స్ షీట్ కావాలి. ఓకే, చూడండి మనం అక్కడ బార్డర్స్ అప్లై చేసుకున్నవి మాత్రమే విత్ బార్డర్స్ వస్తున్నాయి, మిగతాయి వితౌట్ బార్డర్స్ వస్తున్నాయి. సో ఇన్ కేస్ మనకు బార్డర్ కావాలనుకుంటే అక్కడే అప్లై చేసుకోవాలి. సో మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. క్లియర్. సో వన్ బై వన్ కాకుండా ఎట్ ఎ టైం అన్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకి ఆఫీస్ క్లిప్బోర్డ్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇది మనకు ఓన్లీ ఎక్సెల్ అనే కాదు, ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోకి వెళ్దాం, సమ్ ఫొటోస్ కావాలి నాకు అబౌట్
హైదరాబాద్ అనుకుందాం. ఓకే, జస్ట్ కాపీ ఇమేజ్, ఓకే. సో రైట్ క్లిక్, దెన్ కాపీ ఇమేజ్, ఆఫీస్ క్లిప్బోర్డ్. చూడండి వచ్చేసాయా? సో సింపుల్, మనకి ఎక్కడ కావాలంటే సపోర్ట్ ఫైల్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ప్రివ్యూ. చూడండి సింపుల్గా మనం ఇక్కడ కాపీ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా కాపీ ఇమేజ్, రైట్ క్లిక్, కాపీ ఇమేజ్. ఇవన్నీ కూడా ఆఫీస్ క్లిప్బోర్డ్లో స్టోర్ అయిపోతాయి. మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో జస్ట్ అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవటమే, ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతాయి. సో ప్రతిసారి వెళ్ళి సెర్చ్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేయకుండా ఎట్ ఎ టైం మనకు కావాల్సినవన్నీ కూడా ఒకేసారి కాపీ చేసుకొని ఇక్కడ సింపుల్గా పేస్ట్ అనేవి చేసుకోవచ్చు. వన్స్ ఇన్సర్ట్ చేశాక వీటిని మాడిఫికేషన్స్ ఎలా తీసుకుంటాం ఏంటన్నది అది నెక్స్ట్ ఆప్షన్, ఫార్మేట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆఫీస్ క్లిప్బోర్డ్ ఎట్ ఎ టైం మనం మల్టిపుల్ ఆప్షన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకు చాలా వరకు ఇది ఆఫీస్ క్లిప్బోర్డ్ అనేది హెల్ప్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వన్ ఫాంట్. ఇవి ఆల్రెడీ మీకు తెలిసిన ఆప్షన్సే మ్యాక్సిమం. ఓకే, చెక్ చేద్దాం. సో ఫాంట్ స్టైల్ ఎలా ఉండాలి, సింపుల్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. మనకు అడ్వాన్స్డ్ వర్షన్లో ఏంటంటే మనం ఇక్కడ స్క్రోల్ చేస్తుంటేనే ఎగ్జాక్ట్లీ ఆ ఫాంట్ ఎలా ఉంటుందనేది మనకు డిస్ప్లే అయిపోతుంది. మీకు ఏది నచ్చితే అది సింపుల్గా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఓకే, లేదనుకుంటే మనకు టైటిల్స్ తెలియదు అనుకుంటే మిడిల్లో టైటిల్స్ ఐడియా ఉంది అనుకుంటే మిడిల్లో డైరెక్ట్గా కూడా మనం టైప్ చేసేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఓకే, సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. వన్స్ మనం సెలెక్ట్ చేస్తే సెలెక్టెడ్ టెక్స్ట్కి సో డైరెక్ట్గా మనకు చూపిస్తుంది. ఇక్కడ మూవ్ చేస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా అక్కడ కనిపిస్తుంది, విజిబుల్ అవుతుంది. మనకు కావాల్సింది అప్లై చేసుకోవచ్చు. షార్ట్ కట్ కీస్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్, గ్రేటర్ దెన్ ఫర్ ఇంక్రీజ్, లెస్ దెన్ ఫర్ డిక్రీజ్. సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కంట్రోల్ అనేది కామన్, బట్ ఇక్కడ కీబోర్డ్లో మనకు కంట్రోల్ అండ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ అనేది అప్ సింబల్, అంటే ఒకే కీలో మనకు టూ సింబల్స్ ఉన్నప్పుడు ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం యూజ్ చేయాలంటే షిఫ్ట్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కంట్రోల్తో పాటు షిఫ్ట్ అనేది కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ బోల్డ్, మ్యాక్సిమం లెటర్స్ ఇక్కడే కనిపిస్తాయి మనకు. బీ ఫర్ బోల్డ్, అక్కడికి వెళ్ళినా మీకు ఇక్కడ చూపిస్తుంది, ఆప్షన్స్లో చూపిస్తుంది. కంట్రోల్ బీ ఫర్ బోల్డ్, థిక్నెస్గా వచ్చేస్తుంది. మళ్ళీ డీసెలెక్ట్ కావాలనుకున్నా సేమ్ కంట్రోల్ బీ తీసుకోవచ్చు. అలాగే కంట్రోల్ ఐ ఫర్ ఇటాలిక్. ఓకే, సో ఇటాలిక్ స్టైల్లో వస్తుంది. అండర్లైన్ కావాలనుకుంటే అండర్లైన్ తీసుకుంటాం. అండర్లైన్లో కూడా స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్. ఏమైనా కావాలనుకుంటే అప్లై చేయొచ్చు. మోర్ అండర్లైన్ స్టైల్స్ అన్న మనకు ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఫాంట్కి సంబంధించింది. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన స్టైల్ అప్లై చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవన్నీ కూడా ఫాంట్ కానీ సైజు ఇంక్రీజ్ డిక్రీజ్ వీటన్నిటికీ ఇక్కడ ట్యాబ్ ఓపెన్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఈ కార్నర్ సింబల్ దగ్గర క్లిక్ చేసేస్తే మీకు కంప్లీట్గా ఫాంట్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి అన్నీ ఒకే దగ్గర అప్లై చేసుకోవచ్చు. ఫుల్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. అలాగే సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్, ఏదైనా మనం స్క్వేర్ లాగా టైప్ చేయాలి అనుకుంటే సో జనరల్గా అయితే మనము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా టైప్ చేసేటప్పుడు 1 రాసి ఎస్టీ మెన్షన్ చేస్తాం. అదిగా డిఫాల్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా టాప్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 10th అంటాం, టీ రాసి 10 రాసి టీహెచ్ ఇస్తాం, ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోయింది. సో అలానే కొన్ని రెగ్యులర్ వర్డ్స్ దగ్గర ఎక్కడైనా మనకు అవసరం అయ్యింది అనుకుంటే అలాంటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఐఎన్జి అనే టెక్స్ట్కి నాకు సూపర్ స్క్రిప్ట్ అనేది అప్లై అవ్వాలి. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేసుకోవచ్చు. సూపర్ స్క్రిప్ట్ బాటంలో రావాలనుకుంటే సబ్స్క్రిప్ట్. కెమిస్ట్రీలో చూస్తుంటాం మనం ఇలాంటివి H2O2 ఫార్ములాస్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా, కెమికల్ ఫార్ములాస్ వాటన్నిటికీ. అలా ఏదైనా బాటంలో రావాలనుకుంటే సబ్స్క్రిప్ట్ అప్లై చేస్తాము, టాప్లో రావాలంటే సూపర్ స్క్రిప్ట్. షార్ట్ కట్ కీస్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి మీకు. డైరెక్ట్గా కీబోర్డ్లో చూడండి ప్లస్ అండ్ మైనస్ అని బ్యాక్ స్పేస్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనకు కావాల్సిన టెక్స్ట్ ఏంటి సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు అప్లై అవుతుంది కదా, అది మనకు సబ్స్క్రిప్ట్ వస్తుంది. షిఫ్ట్ కూడా పట్టుకుంటే సూపర్ స్క్రిప్ట్ అప్లై అవుతుంది. షార్ట్ కట్స్ అన్నీ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఇక్కడే. ఓకే, మళ్ళీ ఏదైతే అక్కర్లేదో మళ్ళీ అదే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డీసెలెక్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ని కొంచెం హైలైట్ చేయాలి అనుకుంటే ఇంకా
ఇక్కడే మనకు షేడింగ్ కలర్స్ ఒకటి ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కలర్స్, టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్. టెక్స్ట్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్స్. సమ్ టైమ్స్ వైట్ కలర్ అడుగుతూ ఉంటారు, వైట్ అంటే మనకేం కనిపించదుగా, సో అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మారిస్తే మనకు హైలైట్ అవుతుంది. ఓకే, ఇవి పారాగ్రాఫ్స్లో కూడా మళ్ళీ వస్తాయి, పారాగ్రాఫ్ సెట్టింగ్స్లో అక్కడ మళ్ళీ చూద్దాం. సో ఇవి ఏదైనా సింగిల్ లైన్స్ మనం హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా వరకు హెల్ప్ అవుతుంది. అలాగే టెక్స్ట్ని చేంజ్ చేయాలంటే, అంటే క్యాపిటల్ టు స్మాల్ లెటర్స్, స్మాల్ టు క్యాపిటల్ ఏమైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ కేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సెంటెన్స్ కేస్ ఓన్లీ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, మిగతా అన్ని కూడా స్మాల్ ఉంటాయి అప్ టు పుల్ స్టాప్ దాకా. ఎగ్జాంపుల్, సో ఏదైనా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అని ఇస్తున్నాను. చూడండి, ఇది డిఫాల్ట్గా మనకు సెంటెన్స్ కేస్లోనే ఉంది. జీ ఒకటే క్యాపిటల్ ఉంది, మిగతా అన్ని కూడా స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఫుల్ స్టాప్ అగైన్ సేమ్. ఓకే, వెల్కమ్. చూడండి, డబ్ల్యూ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది క్యాపిటల్, అంటే ఆఫ్టర్ ఫుల్ స్టాప్ అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. లేదు మనకు నచ్చినట్టుగా, మనకు కావాల్సినట్టుగా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అప్పర్ కేస్ ఆల్ లెటర్స్ క్యాపిటల్లో వస్తాయి, లోవర్ కేస్ అంటే ఆల్ స్మాల్ లెటర్స్ వస్తాయి. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ వస్తుంది. చూడండి, గుడ్లో జీ క్యాపిటల్, మార్నింగ్లో ఎం, హెచ్, ఏఎన్డి. ఓకే, మీకు ఏదంటే అది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టోగుల్ కేస్ నథింగ్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే జస్ట్ రివర్స్ చేస్తుంది, స్మాల్ టు క్యాపిటల్ చేస్తుంది, క్యాపిటల్ టు స్మాల్ చేస్తుంది. సో మనకు మ్యాక్సిమం అయితే సెంటెన్స్ కేస్ యూజ్ చేస్తాం, మీ చాయిస్ ఏదైనా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఓకే, ఇక్కడ నుంచి మనకు టెక్స్ట్ కలర్, క్లియర్ ఫార్మాట్స్ ఏవైనా మనం డిఫరెంట్ ఫార్మాట్స్ ఏవైనా అప్లై చేసాము బై మిస్టేక్లోనో, లేకపోతే బయట ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేసుకున్నాము, అక్కడ ఏవేవో ఫాంట్స్ ఇవన్నీ అప్లై చేసి ఉన్నాయి, మనకు నార్మల్ టెక్స్టే కావాలి, ఇవేవి కూడా అక్కర్లేదు అనుకుంటే సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లియర్ ఆప్షన్ ఉంటుంది. క్లియర్ ఫార్మాట్స్ అంటే ఎట్ ఎ టైం మొత్తం క్లియర్ అయిపోయి రెగ్యులర్ టెక్స్ట్ ఏముంటుందో అది వచ్చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ఫాంట్ ఆప్షన్స్. ఇక్కడ క్లిక్ చేసిన ఈ ట్యాబ్లో ఉండేవి కూడా ఇవే చూడండి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సైజ్, ఇంక్రీజ్, డిక్రీజ్, కలర్ ఏంటి, అండర్లైన్ స్టైల్ ఏంటి, అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే అండర్లైన్ కలర్ ఒకటి వచ్చింది, అంటే ఎస్పెషల్లీ లైన్కి కూడా మనం కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ నార్మల్గా అయితే అండర్లైన్ ఇచ్చుకుంటున్నాము, కలర్ అంటే ఇంక్లూడ్ అండర్లైన్తో కలిపి సింగిల్ కలర్ వచ్చేస్తుంది. బట్ మనకు అండర్లైన్కి స్పెషల్ కలర్ ఏదైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఎస్పెషల్లీ అండర్లైన్ కలర్ ఇచ్చుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ అండర్లైన్, అండర్లైన్కి మాత్రమే అప్లై అవుతుంది, టెక్స్ట్కి అప్లై అవ్వదు. సి ఓకే, టెక్స్ట్ కావాలనుకుంటే ఫాంట్ కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు. బట్ ఇదొకటి అడిషనల్ మనకు. అండ్ నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్ సెట్టింగ్స్. పారాగ్రాఫ్ సెట్టింగ్స్ కూడా మనకు బుల్లెట్స్, నంబర్స్ అన్ని జనరల్గానే ఉంటాయి. ఏవైనా ఒకటి మిస్ అయింది ఏమైనా ఉంటే మీకు ఇక్కడ కవర్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నాను. పాయింట్ వైజ్గా ఏదైనా మనం మెన్షన్ చేయాలనుకుంటే మనకు బుల్లెట్స్ అండ్ నంబర్స్ అనేవి అవసరం అవుతాయి. ఇక్కడ డైరెక్ట్గా బుల్లెట్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కోర్సెస్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్, సో ఈ సింబల్స్, బుల్లెట్ సింబల్స్ ఏవైనా నచ్చలేదు, మనకు వేరేవి కావాలి, వేరేది రిక్వైర్ ఉంది అనుకుంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. సో ఇంకా మోర్ కావాలనుకున్నా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బుల్లెట్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో చేంజ్ లెవెల్స్ అని ఉంటాయి, డిఫైన్ బుల్లెట్స్ అని. ఇక్కడ సింబల్స్లోకి వెళ్తే ఇక్కడ ఇవన్నీ కూడా ఫాంట్స్కి సంబంధించిన టైటిల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫాంట్లో ఒక్కొక్క టైప్ ఉంటుంది, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. చాలా వరకు అయితే డబ్ల్యూలోకి వెళ్తే, ఎప్పుడైతే మీరు డబ్ల్యూలోకి వెళ్తారో అక్కడ మీకు సింబల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వెబ్డింగ్స్, వింగ్డింగ్స్ ఇలాంటి వాటికి. సి ఓకే, సింబల్స్, ఓన్లీ సింబల్స్, లెటర్స్ కాకుండా సింబల్స్ వస్తాయి. మీకు కావాల్సిన సింబల్ని అప్లై చేసుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్. ఓకే, సో ఒకవేళ నంబర్సే కావాలి అనుకుంటే ఇక్కడే నంబర్ ఆప్షన్స్ ఉంటాయి. నంబర్స్లో కూడా మనకు 1 2 3 ఏబిసిడీసా, రోమన్ నంబరింగ్సా అని మనం ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఓకే, దాన్ని ఇక్కడ వరకు అప్లై చేసాము, జీ వరకు. లేదంటే 1 2 3 తీసుకుందాము, ఏబిసిడీస్ తీసుకుందాం, ఎనీథింగ్. ఇవి తీసుకున్నాము, మధ్యలో ఒక పారాగ్రాఫ్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఓకే, కంట్రోల్ సి, దెన్ డబుల్ ఎంటర్ ఇస్తే అది ఆటోమేటిక్గా డీసెలెక్ట్ అవుతుంది. లేదనుకుంటే సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ డీసెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు మళ్ళీ కంటిన్యూ అవ్వాలనుకుంటే సింపుల్గా మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. బట్ స్టార్టింగ్ నుంచి వస్తుంది, నాకు స్టార్టింగ్ నుంచి అక్కర్లేదు, అంటే మిడిల్లోంచే రావాలంటే 7 వరకు కంప్లీట్ అయినాయి కోర్సెస్, నాకు 8 అని రావాలి. సింపుల్గా ఇక్కడ నుంచే మనకు సెట్ నంబర్, వాల్యూస్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనకు డిఫైన్ న్యూ
నంబర్ ఫార్మాట్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి ఫార్మాట్ ఎలా ఉండాలి, లెఫ్టా రైటా సెంటరా, ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అది ఎటువైపు ఉండాలి ఏంటి అని. ఓకే, ఫార్మాట్ అనేది. నెక్స్ట్ అలాగే సెట్ నంబరింగ్స్ ఎక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి మనకు, కంటిన్యూ ఫ్రమ్ ప్రీవియస్. ఓకే, ఎస్. ఓకే, ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. సో గట్ ఇట్. ఇది మనకు బుల్లెట్స్ అండ్ నంబరింగ్ ఆప్షన్స్. మళ్ళీ ఏదైనా కంటిన్యూ చేసినా సరే ఓకే, ఇక్కడ మనకు అక్కర్లేదు, డీసెలెక్ట్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ మనకు కావాలనుకుంటే ఇక్కడ ఇస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. మళ్ళీ మాడిఫై కావాలనుకుంటే మాడిఫై చేసుకోవచ్చు. ఇది మన రోమన్ నంబర్స్ అయినా కావచ్చు, 1 2 3 అయినా కావచ్చు, ఏదైనా ఇక్కడ నుంచి తీసుకుంటాము. అలాగే అలైన్మెంట్ ఎక్కడ ఉండాలి, లెఫ్టా సెంటరా రైటా. సో టైటిల్ ఇద్దాము ఇక్కడ. ఎగ్జాంపుల్ నేను ఎస్ లాజిక్ అని ఇస్తున్నాను. సైజ్ ఇంక్రీజ్ ఐడియా ఉంది కదా, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ లెస్ దెన్. సో అలైన్మెంట్ సెంటరా రైటా లెఫ్ట్, ఎటువైపు ఉండాలి, నాకు మిడిల్లో కావాలి. సో షార్ట్ కట్ కీస్ వచ్చేసి కంట్రోల్ కామన్గా ఉంటుంది. కంట్రోల్ ఎల్ ఫర్ లెఫ్ట్, కంట్రోల్ ఆర్ ఫర్ రైట్, కంట్రోల్ ఈ ఫర్ సెంటర్. ఓకే, సో అలైన్మెంట్ ఆప్షన్స్. సో జస్టిఫై కూడా ఉంటుంది. కంట్రోల్ జే తీసుకుంటే సరిపోతుంది. బట్ ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్లో ఉంది. సో అంటే లెఫ్ట్ సైడ్లో మార్జిన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఆర్డర్లో ఉంటుంది. రైట్ సైడ్లో లేదు చూడండి. సో అది రైట్ సైడ్లో కూడా ఈక్వల్గా ఉండాలనుకుంటే అప్లై చేసుకుంటాం. జస్టిఫై అనేది ఇక్కడ నుంచి అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ప్యానల్లోకి వెళ్ళేసి సెట్ చేసుకోవచ్చు. అలైన్మెంట్స్ ఇందాక చూసాం మనం, ఇవన్నీ జనరల్ ఆప్షన్. ఇందులో స్పెషల్ ఆప్షన్ ఏంటంటే ఇండెంటేషన్. మనం పోయమ్స్ అప్లై చేస్తూ ఉంటాం, పోయమ్స్ అండ్ పద్యాలు అంటాం తెలుగులో. కంప్లీట్గా ఫుల్ పేజ్లో ఉండదు, సెంటర్లో వస్తుంది. ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ అనేది సెంటర్లో ఉంటుంది. సో అది ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇండెంటేషన్ లెఫ్ట్ నుంచి ఎంత ఉండాలి, రైట్ నుంచి ఎంత ఉండాలి. ఓకే, జస్ట్ ఓకే. ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్లో వస్తుంది. ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటున్నా మీకు కింద చూపిస్తుంది, ప్రివ్యూలో చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు పోయమ్స్ అంటే ఇలా సెంటరైజ్డ్ ఉంటాయి. రైట్ అంటే రైట్ వస్తుంది, జస్ట్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేస్తాయి. ఓకే, సో లైన్ గ్యాప్ ఏమి ఉండకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి. దట్ ఈస్ పారాగ్రాఫ్ సెట్టింగ్స్. ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. అలాగే స్పెషల్ లైన్. స్పెషల్ ఏంటంటే జనరల్గా పారాగ్రాఫ్స్ అన్నిటిలో ఫస్ట్ లైన్ అనేది కొంచెం స్పేస్ తీసుకుంటుంది. రైట్, అదే ప్రతిసారి మనం ట్యాబ్ అప్లై చేస్తూ కూర్చోవాలంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి టోటల్ కంప్లీట్ అయిన తర్వాత పారాగ్రాఫ్స్ అన్ని ఇక్కడ నుంచి ఫస్ట్ లైన్ అని తీసుకొని ఎంత స్పేస్ ఉండాలి, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూలో చూపిస్తుంది. ఓకే, మనం ఎన్ని పారాగ్రాఫ్స్ అప్లై చేసుకుంటే అక్కడ వరకు అది డైరెక్ట్గా వచ్చేస్తుంది. దట్ ఈస్ స్పెషల్ ఫస్ట్ లైన్. హ్యాంగింగ్ అంటే రివర్స్ ఉంటుంది, ఫస్ట్ లైన్ కామన్ ఉంటుంది, మిగతా లైన్ అన్ని స్పేస్ తీసుకుంటాయి. మ్యాక్సిమం ఇది ఎక్కడ మనం అప్లై చేయము. సో ఇది మనకు స్పెషల్ ఆప్షన్. అలాగే పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ ఏమైనా స్పేస్ కావాలనుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్కి. ఓన్లీ పర్టికులర్ పారాగ్రాఫ్ అనుకుంటే ఎగ్జాక్ట్ అక్కడ క్లిక్ చేసుకున్నా సరిపోతుంది. బిఫోర్ ఎంత స్పేస్ ఉండాలి, ఆఫ్టర్ ఎంత స్పేస్ ఉండాలి, సారీ ఇండెంటేషన్ కాదు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేసింగ్ ఎంత ఉండాలి అనేది అప్లై చేసుకుంటాం. ఎంటైర్ అనుకున్నాను మొత్తం సెలెక్ట్ చేసుకుంటాము. ఓన్లీ పర్టికులర్ అనుకుంటే అక్కడ వరకే అప్లై చేసుకుంటాము. దట్ ఈస్ పారాగ్రాఫ్ సెట్టింగ్స్. నెక్స్ట్ వన్ లైన్ స్పేసింగ్. ఎక్కువగా మనం ఏదైనా పాయింట్ వైజ్గా ఉన్న దగ్గర చూస్తూ ఉంటాము. పాయింట్ వైజ్ డాక్యుమెంట్లో క్వశ్చన్ పేపర్, ఆబ్జెక్ట్ పేపర్ ఇలాంటి వాటికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. లైన్ టు లైన్ ఎంత స్పేస్ ఉండాలి, ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే, మనకి ఎంత స్పేస్ కావాలంటే అంత ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే బార్డర్, ఇందాక నేను చెప్పాను కదా, బార్డర్స్ ఎక్సెల్లో బార్డర్స్ కావాలంటే అప్లై చేసుకుంటామని. సేమ్ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ కంప్లీట్ సెల్స్ వైజ్ ఏం లేవు కాబట్టి ఎంటైర్ బాక్స్ లాగా వస్తుంది పారాగ్రాఫ్కి. మనకి ఎంతవరకు సెలెక్ట్ చేసుకుంటే అంతవరకు ఎగ్జాక్ట్లీ ఆల్ బార్డర్స్ అన్నాం. పారాగ్రాఫ్ వైజ్గా వచ్చేసింది. ఓకే, సో ఓన్లీ అవుట్ సైడ్ ఎంతవరకు సెలెక్ట్ చేసుకున్నాం అంతవరకు అవుట్ సైడ్ వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మనకు బాటమ్ బార్డర్ మాత్రమే అవసరం అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక టైటిల్ ఇస్తున్నాను నేను, ఎస్ లాజిక్ కంప్యూటర్స్ అని. సో నాకు ఇక్కడ అండర్ బార్డర్ ఒకటి కావాలి. సింపుల్ సెలెక్ట్ చేసేసుకొని ఆ టెక్స్ట్లో క్లిక్ చేసేసుకొని ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు బాటమ్ బార్డర్. ఓకే, ఇక్కడ కూడా ఎండింగ్లో ఇస్తున్నాం మనం, ఏదైనా అడ్రస్ బాక్స్ ఇచ్చాము, దీనికి మనకు టాప్లో బార్డర్ కావాలి.
సింపుల్గా అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, టాప్ బార్డర్ కింద మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది టైప్ చేసుకోవచ్చు, టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవచ్చు. ఇది నాకు బార్డర్ ఆప్షన్స్. ఫిల్ కలర్. సో ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకుంటే అక్కడి వరకు. ఏమైనా వర్డ్స్ని మనం హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ఎక్కువగా హెల్ప్ అవుతుంది. మల్టిపుల్ వర్డ్స్ని సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ని హోల్డ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మనకి ఏమేమి కావాలనేది. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఆ పర్టికులర్ వర్డ్స్ని మనం హైలైట్ చేసుకోవచ్చు. ఎక్కువగా రెజ్యూమ్స్లలో యూజ్ చేస్తూ ఉంటాం ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్లలో, రెజ్యూమ్స్లలో, బయోడేటాకు సంబంధించిన వాటిల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము టు హైలైట్ పర్టికులర్ వర్డ్స్. సో ఇది అన్నమాట. సో ఓకే, ఇవి మనకు ఫాంట్ అండ్ పారాగ్రాఫ్ ఆప్షన్స్. సో అలాగే హెడ్డింగ్స్ మాన్యువల్గా మనం కాకుండా ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని హెడ్డింగ్ స్టైల్స్ ఉంటాయి. ఏమైనా కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు సింపుల్గా. ఒక్కొక్కటి మనం అప్లై చేయకుండా ఇక్కడ ఉన్న స్టైల్స్లో మనకి ఏదైనా స్టైల్ నచ్చితే డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, ఇది హెడ్డింగ్ స్టైల్. టెక్స్ట్ స్టైల్స్ కావాలనుకున్నా ఇక్కడ మనకు చేంజ్ స్టైల్స్లో ఉంటాయన్నీ కూడా మనకు కావాల్సిన స్టైల్స్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్ స్టైల్స్ని మార్చుకోవడానికి మనకి ఇవన్నీ కూడా స్టైల్స్ అని, కలర్స్ అని, పారాగ్రాఫ్స్ అని, ఇవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ మనకు చేంజ్లో ఉంటాయి. ఓకే, పారాగ్రాఫ్ స్పేసింగ్ ఎలా ఉండాలని డిఫాల్ట్. ఏదైనా వర్డ్ ఎక్కడుందో మనకు తెలియనప్పుడు సింపుల్గా ఫైండ్ చేసుకోవచ్చు. కంట్రోల్ F షార్ట్కట్కి ఫైండ్. ఏ వర్డ్ కోసం మనం సెర్చ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ దీంట్లో నాకు డ్యూ అనే ఒక వర్డ్ ఉంది చూడండి, ఆటోమేటిక్గా సెర్చ్ చేసి చూపిస్తుంది. ఓన్లీ సెర్చింగ్ పర్పస్ అంటే. లేదు ఒక వర్డ్ ప్లేస్లో మనకు వేరే వర్డ్ని మనం రీప్లేస్ చేయాలనుకుంటే కంట్రోల్ H, ఇక్కడ రీప్లేస్ అని ఉంటుంది. మనం రిమూవ్ చేయాల్సిన వర్డ్ ఏంటి, అక్కడ మనం కొత్తగా యాడ్ చేయాల్సిన వర్డ్ ఏంటి. రీప్లేస్ అంటే 1 by 1 ఒక్కొక్కటి చెక్ చేస్తూ మనకు రీప్లేస్ అడుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్యూ ఉంది. సో మనకు కావాలనుకుంటే రీప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే ఫైండ్ నెక్స్ట్ అనొచ్చు. ఓకే, లేదు ఎట్ ఎ టైమ్ ఆల్ ప్లేసెస్లో చేంజ్ అవ్వాలంటే రీప్లేస్ ఆల్. ఎన్ని ప్లేసెస్లో ఉంటే అన్ని ప్లేసెస్లో ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు మనం డ్యూ అని ఫైండ్ చేస్తే ఇక్కడ కూడా మనకు డ్యూ అనే వర్డ్ లేదు చూడండి. పెయిడ్ తీసుకుందాం. సో ఆటోమేటిక్గా రీప్లేస్ అయింది. ఇది ఎక్కువగా ఏంటంటే డాక్యుమెంట్ అప్డేట్ చేస్తున్నప్పుడు ఓల్డ్ డేట్ ప్లేస్లో న్యూ డేట్ అని, ఒక పర్సన్ నేమ్తో ఉన్న డాక్యుమెంట్లో ఇంకో పర్సన్ నేమ్తో ఇలా అప్డేట్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు చాలా వరకు ఇది హెల్ప్ అవుతుంది. దెన్ సెలెక్ట్ ఎంటైర్ టెక్స్ట్, కంట్రోల్ A, సెలెక్ట్ ఆల్, మొత్తం సెలెక్ట్ అయిపోతుంది అంతే. ఇది మనకు హోమ్ ట్యాబ్. సో కంటిన్యూస్గా డైలీ అప్లోడ్ చేస్తాము, కొంచెం డిలే అయింది. సో థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఏమైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నా కంప్యూటర్ రిలేటెడ్, అది కూడా కామెంట్ చేయండి, అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.